హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. స్వామి స్ఫూర్తి శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి మనం దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అనేది చూద్దాం. ఈ బ్రహ్మాండమంత సృష్టి అంతా మర్రి చెట్టు అనుకుంటే దానికి కావలసిన ఆవగింజంత విత్తనం నేను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. మరి మనం దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? మోహము వలన. మోహం అంటే ఏంటి? ఉండలేకపోవడం. దేని గురించైనా నేను ఉండలేకపోతున్నాను అది లేకుండా అనుకుంటే అది మోహం. ఇందుకు గురువుగారు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. తులసీదాస్ అనే గొప్ప వ్యక్తి గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆయన భార్య ఒకరోజు అతనికి చెప్పకుండా సాయంకాలం పుట్టింటికి వెళుతుంది. రేపు ఉదయాన్నే మళ్ళీ వచ్చేస్తాను అని చీటీ రాసి ఉంచి మరి వెళుతుందన్నమాట. కానీ తులసీదాస్ సాయంకాలం ఇంటికి వచ్చేసరికి భార్య లేకపోవడం ఉండలేకపోతాడు. ఎందుకంటే ఆయనకి భార్య మీద ఎనలేని మోహం అన్నమాట. ఆ మోహం కారణంగా ఆయన అప్పటికప్పుడే అత్తవారింటికి, అంటే గంగానది అవతల ఒడ్డున ఉన్న అత్తవారింటికి బయలుదేరుతాడు. ఆ సమయంలో పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది. గంగానది పోటెత్తి ఉంటుంది. చాలా కష్టమైన పరిస్థితుల్లో కష్టంగా ఎలా అయితేనేమి అత్తవారింటికి చేరుకుంటాడు తులసీదాస్. ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో అతన్ని చూసిన భార్య అతన్ని చూసి, నా శరీరంపై ఉన్న ఈ మోహం మీకు ఆ రాముడి మీద ఉంటే ఈ పాటికి మీకు రామదర్శనం అయ్యేది అని అంటుందట. అలా అన్న వెంటనే తులసీదాస్కి మబ్బులు వీడినట్లు మోహం వీడిపోతుంది. అదే క్షణం అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి కాశీకి చేరుకుంటాడు. రామచరితమానస రాస్తాడు. రామదర్శనం పొందుతాడు. చూడండి, మోహం ఎంత బలవత్తరమైనదో. అది మనల్ని సరైన విధంగా ఆలోచించనివ్వదు. మనలో ఉన్న నేను నిర్మోహి, అంటే మోహం లేనివాడు. కాబట్టి మోహం అంటే ఏమిటి? అది లేకపోతే ఉండలేను, ఇది లేకపోతే ఉండలేను అంటాం కదా. ఆ ఉండలేకపోవడమే మోహం. మనది ఏదైనా ఒక గొప్ప విలువైన వస్తువు ఎక్కడో ఒక చోట పెట్టి మరిచిపోతామనుకోండి, అది కొన్ని కోట్ల విలువైన వస్తువు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? అది దొరికినంత వరకు పట్టుదలగా వెతుకుతాం. మరి పరమాత్మ కనిపించకపోతే నేను ఉండలేను అని ఆయన కొరకు కూడా మనం అలాగే వెతకాలి. మోహ లక్షణంతో ప్రకృతి వైపు, సృష్టి వైపు ఏ మోహాన్నైతే నీవు కలిగి ఉన్నావో దాన్నే పరమాత్మ వైపుకు మలుచుకోవాలి. నీవు మోహంలో నుండి బయటికి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే పరమాత్మను దర్శించగలుగుతావు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.